వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. అయితే మనం ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకనుకుంటే మన నిధులు నియామకాలు మన ఉద్యోగాలు మనకు వస్తాయని మనం తెచ్చుకున్నాం. కానీ గతంలో ఉన్నట్టు ఇప్పుడు మనకు అప్పుడెప్పుడు ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు జరిగిన అన్యాయం ఇప్పుడు మన మన రాష్ట్రం మనకొచ్చినా కూడా అన్యాయాలు అయితే నిరుద్యోగుల పక్షాన అయితే జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా పేపర్ లీకేజ్లకు వాటికి వీటికి పాల్పడి అలా ఆ విధంగా అయితే ఇప్పుడున్న గవర్నమెంట్కి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు, డేట్లు కూడా ఇచ్చారు. కానీ అందులో కూడా కొన్ని తప్పిదాలు అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ఏది ప్రజల కోసం అని చెప్తా ఉన్నారు, నిరుద్యోగుల కోసం అని చెప్తా ఉన్నారు. అవి చెప్పిన మాటలు అవి మాటల వరకే ఉంటున్నాయి, కానీ అవి చేసే ప్రక్రియ అయితే ఉన్నదో దాంట్లో తప్పులైతే ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడైతే ఏదైతే డేట్స్ వచ్చాయో వాటి గురించి అయితే మనతోని ఏదైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఉన్నారో గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉండేది తెలుసుకుందాం. అట్నే ఏబీవీకి కార్యకర్తలు కూడా ఉన్నారు, తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నాయి గ్రూప్ ఎగ్జామ్స్ చూసుకుంటే? ఇప్పుడు గతంలో అయితే పేపర్ లీకేజ్లు అవన్నీ అయినాయి, ఇప్పుడు చూసుకుంటే ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పుడు మనం చూసినట్లయితే 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే బీఆర్ఎస్ ప్రభుత్వం మనం తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? నిధులు నియామకాలు అనే కాన్సెప్ట్ తోటి తెచ్చుకున్నాం. కానీ మనకు ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ని చూసినట్లయితే నిరుద్యోగులని మభ్యపెట్టే ప్రయత్నం చేసినాడు తప్ప ఎన్నడూ కానీ ఉద్యోగాల కల్పన అనేది కల్పించలేదు. చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ రద్దులతోటే కాలం గడిపింది. అయితే మనం ఏం చేసినామంటే ఈసారి అయినా కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, మన బతుకులు మారుతాయి, ఖచ్చితంగా మనకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు తెచ్చుకోవాలన్న ఆలోచనతోటి ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. ఈరోజు చూసినట్లయితే ఊర్లలో చాలామంది విద్యార్థులు మాకు ఉద్యోగాలు వస్తలేవు, మేము నిరుద్యోగులు ఉండిపోతున్నాం, 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చినా కానీ మాకు ఉద్యోగాలు వస్తలేవు, కేసీఆర్ ప్రభుత్వం ఇస్తలేదు, గద్దె దించాలనే ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవాలని ఇంటికి పోయి ప్రతి ఒక్క విద్యార్థి అమ్మలకు అయ్యలకు అమ్మమ్మలకు అందరు ప్రతి ఒక్కరు చెప్పుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేయాలి, మనకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ సరిగా ఇవ్వడం లేదు. చూసినట్టయితే గ్రూప్ 1 ఇంతకుముందు పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 503 పోస్టులకు ఉన్నది 563 పోస్టులు, అంటే 60 పోస్టులు పెంచింది. 60 పోస్టులు కాదు, ఇంకా 200 పోస్టులు పెంచాలి. మనం చూసినట్లయితే గ్రూప్ 2 788 పోస్టులు ఇచ్చారు, అది చాలా దుర్మార్గం. అవి 2000 పోస్టులకు పెంచాలి. గ్రూప్ 3 పోస్టులు చూసినట్టయితే 1788 పోస్టులకే పరిమితం చేశారు, దాన్ని 3000 పోస్టులకు పెంచాలి. మీరు అన్నారు కదా ప్రభుత్వంలోకి వచ్చి రాకముందే మేనిఫెస్టోలో చెప్పారు, మేము డిసెంబర్ వరకే 2 లక్షల ఉద్యోగాల కల్పన కల్పిస్తాం, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలని అందిస్తాం, నిరుద్యోగం లేని రాష్ట్రంగా చేస్తామన్నారు కదా. మీరు ఈ ఉద్యోగాలను భర్తీ మేము ఎక్కువ అడుగుతలేం, ఈ ఉన్న 10,000 ఉద్యోగాలనన్నా పెంచండి. మీరు 10,000 ఉద్యోగాలనే పెంచినప్పుడు ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు మేము ఉద్యోగాలు మన నోటిఫికేషన్లో పెంచలేము, మన ఉద్యోగాలని లేవు, దీనికే సరిపెట్టుకుంటాం అని అంటున్నారు కదా. మరి మీరు డిసెంబర్ వరకే 2 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తున్నారు, ఇదే పెంచలేనప్పుడు ఆ 2 లక్షల ఉద్యోగాలు మీరు ఎట్లా ఇస్తారు? అంటే చేతగాని మాటలా? చేత కాక నన్నుడు ఎందుకు మాటలు చెప్పి మభ్యపెట్టడం? మేము నమ్ముకోనే కదా ఈరోజు చూసినట్లయితే జీవో 46 నేను కూడా అందులో నేను కూడా బాధితున్నే. ఆ రోజు 2016లో నోటిఫికేషన్ వచ్చింది, 2018లో నోటిఫికేషన్ వచ్చింది, 2022లో కూడా నోటిఫికేషన్ వచ్చింది. 2016లో 18లో లేని జీవో 46ని 2022లో తీసుకొచ్చినారు. ఎందుకోసం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులు ఉద్యోగం రావద్దన్న ఉద్దేశంతో, లేకుంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఈరోజు చూసినట్లయితే ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. మనం చూసినట్లయితే మొన్న దసరా నాడు చూసినాం, ఎవరైనా సరే ఒక పండుగ అయితే దసరా పండుగ అయితే హైదరాబాద్ నుంచి కాలయ్యి ఆంధ్రకు వేరు తప్ప దసరా పండుగ మన పండుగ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చిన లేరు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆంధ్రోలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ అయినా సరే, ఈరోజు రేవంత్ రెడ్డి అయినా సరే, చంద్రబాబు నాయుడు సంకన చేరనీకి రేవంత్ రెడ్డి అలా ఆంధ్రులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు తప్ప మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల గురించి ఆలోచించడం లేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి అధికారంలో రానప్పుడు జీవో 46 గురించి మేము కూడా వెళ్ళినాం, అన్న మాకు ఈ సమస్య ఉన్నది, జీవో 46 ద్వారా మా ఊర్లలో ఉండేటోళ్ళం మేము బాగా లాస్ అవుతున్నాం, మాకు ఉద్యోగాలు అనేది రాకుండా పోతుంది, మాకు ఎట్లయినా సరే జీవో 46ను రద్దు చేసే విధంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అంటే ఆ రోజు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని రేవంత్ రెడ్డి అన్నాడు. మనం చూసినట్టయితే బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా ఈ జీవో 46 ద్వారా ఈ కానిస్టేబుల్ అభ్యర్థులు చాలా ఇబ్బందులకు లోనవుతారు, వాళ్ళు లాస్ అవుతున్నారు, ఖచ్చితంగా ఆ జీవోని రద్దు చేయాలన్నారుగా. ఈరోజు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆ రోజు రద్దు చేయాలన్నాడు. మరి ఎక్కడ పోయింది? ఈరోజు అధికారం రాగానే మీకు ఏమైనా కొమ్ములు వచ్చినాయా? ఎందుకు ఈ అహంకారం? నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తా అని మొట్టమొదటిగా మీరు వచ్చినారు కదా. మీరు మొన్న చూసినట్లయితే
6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలలో ఎంతసేపు ఉన్నా ఉచిత బస్సు ఉచిత బస్సు ఉచిత బస్సు కరెంటు అంటున్నారు తప్ప ఐదవది ఒకటి ఉన్నది. 5వ గ్యారెంటీ నిరుద్యోగులకు 5 లక్షల కార్డు ఎక్కడ పోయింది? అన్ని మాటలకే పరిమితం కాదు, మీరు చేసిందని రుద్ది చెప్పుకోవడం కాదు. ఫస్ట్ మనం ఎందుకోసం? ఉద్యోగాల కోసమే. ఆ రోజు 1969లో చూసినట్లయితే అప్పటి సంది ఇప్పటిదాకా మనము తెలంగాణ తెచ్చుకుందే ఉద్యోగాల కోసం. ఇప్పటి వరకు డిఎస్సి చూసినట్లయితే 5,000 పోస్టులకే పరిమితం చేసిండు కేసీఆర్. ఆ రోజు 5,000 పోస్టులు చేసిండు. రేవంత్ రెడ్డి మీరు ఆ రోజు అన్నారు కదా 5,000 పోస్టులు కాదు, విద్యాశాఖ గణాంకాల ప్రకారం 25,000 పోస్టులు ఉన్నాయి. 25,000 పోస్టులని ఎమ్మడే భర్తీ చేయాలి, ఖచ్చితంగా చేయాలని ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారుగా. ఈ రోజు ఏమైంది? 11,000కి ఎందుకు పరిమితం చేసిరు? మీరు కూడా ఆ రోజు అన్నట్టే ఈరోజు 25,000 పోస్టులు వేసి విద్యార్థులకు న్యాయం చేయాలి కదా. ఇది ఈ ఎలక్షన్ కోడ్కి వచ్చి రావడం వల్లనే ఎలక్షన్ల కోసం ఏదో విద్యార్థులను మభ్యపెట్టడం కోసం వేసిన పోస్టులు తప్ప ఇవి కూడా సవ్యంగా జరుగుతాయని నమ్మకం లేదు. ఇంకొకటి, ఒకవేళ ఈ ఉద్యోగాలని పెంపు చేయకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇంతవరకు ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఎన్నో ధర్నాలు చేసినాం, ఇప్పుడు సహించేది లేదు. మొన్న చూసినట్లయితే అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలని నూతనంగా హైకోర్టుకు కేటాయించారు. ఎందుకు? ఇదా మీ విద్యా వ్యవస్థ మీద ఉన్న చిత్తశుద్ధి? సిగ్గుందా రేవంత్ రెడ్డి నీకేమన్నా? ఇదా మీరు ఈరోజు అధికారంలోకి వచ్చి విద్యార్థుల పక్షాన్ని వచ్చారు కదా, ఆ రోజు వచ్చినప్పుడు ఏమన్నారు? విద్యా వ్యవస్థకు న్యాయం చేస్తాం, విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని వచ్చిండ్రు, యూనివర్సిటీలని అభివృద్ధి చేస్తామన్నారు. ఆ రోజు కేసీఆర్ 7.5%నే విద్యాశాఖ కేటాయించను. ఈరోజు నువ్వంతే కేటాయించినావు. నువ్వు చేసింది ఏంది? కొత్తగా చేసింది ఏం లేదు. ఈ ఉద్యోగాల కల్పన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. మీరు ఫిలప్ చేసింది ఏం లేదు. మీరు కొత్తగా ఉద్యోగాల కల్పన చేయాలనుకుంటే ఖచ్చితంగా 2 లక్షలు అన్నారుగా, ఈ డిఎస్సీల పోస్టులను కూడా ఖచ్చితంగా పెంచాలి. లేకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ ధర్నాలు రాష్ట్రాలు ఉధృత చేస్తాం, విద్యార్థుల పక్షాన నిలబడతాం. ఈరోజు విద్యార్థులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంది 3 నెలలు అవుతుంది ప్రభుత్వం, ఇంతవరకు ఏ నోటిఫికేషన్ సరిగ్గా లేదు. కేసీఆర్ చేసిన పనే రేవంత్ రెడ్డి చేస్తుండు. కేసీఆర్కు పట్టిన గతే రేపు రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, విద్యార్థులకు న్యాయం చేయకపోతే, ఉద్యోగాలను ఫిలప్ చేయకపోతే మళ్ళీ భారీ ధర్నా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే గతంలో అయితే ఒక మాట అయితే చెప్పారు, ఇది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏదైతే గ్రూప్స్ అయితే ఏవైతే పోస్టులు అయితే ఉన్నాయో వాటి మీద ఒక సర్వే చేసి ఇంకా పోస్టులు పెంచి ఇస్తామని చెప్పారు నోటిఫికేషన్. అలాంటి తరుణంలో ఇప్పుడు చూస్తే ఓన్లీ గ్రూప్ 1 అవి ఒక 60 పోస్టులు పెంచినట్టు తెలుస్తూ ఉంది. మిగతా పోస్టులు అవి పెంచకుండానే డేట్స్ అనౌన్స్ చేయడం ఏ విధంగా చూసుకోవచ్చు? డేట్లు అనేది పెంచలే. వాళ్ళ ఆలోచన మెయిన్గా ఏంటంటే ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్ టైంలో ఏంటంటే మనం గెలవడానికి ప్రధాన కారణం ఏంది? ఈ నిరుద్యోగులే. ఈ నిరుద్యోగుల వల్లనే మనం గెలిచినాం. ఆ నిరుద్యోగులని మనం మభ్యపెట్టి ఎట్లయినా సరే ఈ ఎలక్షన్లలో మనం కూట వేయించుకోవాలి అనే ఆలోచన తప్ప పెంచాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి విద్యార్థుల పక్షాన లేదు. విద్యార్థుల పక్షాన రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు 3 నెలలు గడుస్తున్నా కానీ ఒక విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించలే. దీన్ని బట్టి తెలుస్తుంది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులకు మీద ఉన్న చిత్తశుద్ధి ఏందో తెలుస్తున్నది. ఫస్ట్ విద్యాశాఖ మంత్రిని కేటాయించురి, ఆ తర్వాత ఈ ఉద్యోగాల గురించి అన్నిటి గురించి మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం. కానీ మీరు విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా ఈరోజు మీకు ఉద్యోగ కల్పన చేస్తుంటారు. అదంతా ఉట్టి మాటలు మాత్రమే. ఈ ఎలక్షన్ కోడ్ కోసం ప్రభుత్వం చేస్తున్న మాటలు మాత్రమే. ఇక్కడ మాత్రం విద్యార్థులకు అయ్యే న్యాయం ఏం లేదు. ఇది పెంచుతారన్న నమ్మకం మాకు అసలు లేదు. ఎట్లన్నా ఇప్పుడైతే గ్రూప్స్ అయితే నోటిఫికేషన్ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. ఏ విధంగా ఉంది అంటే గతంలో మనకైతే అన్యాయం జరిగింది, నిజంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. మరి ఈ గవర్నమెంట్ మనకి ఏదో తీసుకొస్తుంది అని చేసినాము, కానీ ఇప్పుడు కూడా అదే అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా ఉంటుంది? దాదాపుగా అంటే మేము ప్రిపేర్ కాబట్టి చాలా రోజులు అవుతుంది. అంటే ఎట్లాంటి ఎక్స్ట్రా నోటిఫికేషన్ అంటే ఉన్న పోస్టులనే డేట్ రిలీజ్ చేసిండ్రు, కానీ ఎట్లాంటి పోస్టులను పెంచలే. ఇవి మళ్ళీ ఎలక్షన్ల కొరకు ఈ డేట్లు గిట అంటే ఖచ్చితంగా నిర్వహిస్తారన్న న్యాయం జరుగుతుందని విద్యార్థులకు అయితే లేదు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల కొరకే ఈ డేట్లు రిలీజ్ చేసి విద్యార్థులకు ఓట్ల కొరకే వేసారు తప్ప వీళ్ళు ఖచ్చితంగా నోటిఫికేషన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారని ఎట్లాంటి అంటే నమ్మకం అయితే లేదు. ఎట్లా అంటే ఇప్పుడు విద్యార్థులు ఏదైతే నిరుద్యోగులను ఒక ఏటీఎం అంటే ఏదైతే ఓటు వేయడానికి ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నారు తప్ప నిరుద్యోగులకైతే కావాల్సిన ఉద్యోగం ఇవ్వక గవర్నమెంట్ విఫలమవుతుంది అంటారా? ఖచ్చితంగా విఫలం అవుతుంది. మళ్ళీ ధర్నాలు విద్యార్థులు మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సిన సమయం వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా మార్నింగ్ 5 నుంచి నైట్ 11-12 వరకు చదివే విద్యార్థులకు ఎట్లాంటి ఎక్స్ట్రా పోస్టులు పెంచక చాలా ఇబ్బందిగా ఉంది.
ఇప్పుడు ఏంటంటే మనం తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు నిధులు నియామకాలు అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క నిరుద్యోగి కోరుకునేది ఉద్యోగాల కోసమే. ఎన్నో ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం మనం ఆ రోజు చూసినట్లయితే 10 ఏళ్ల కాలంలో మనల్ని మోసం చేసిందని తెలుసుకొని విద్యార్థులు అందరం ఒక సంకల్పంతో దృఢ సంకల్పంతో ఎంతోమంది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది చనిపోయారు. అవన్నీ చూసి ఇలాంటి మళ్ళీ జరగవద్దన్న ఉద్దేశంతో ఊర్లలోకి వెళ్ళి అమ్మా నాన్నలకు ప్రతి ఒక్కరికి చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లీకేజ్లో లేక కాకుండా ఇప్పుడన్నా మంచిగా సవ్యంగా జరుగుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము గద్దె ఎక్కించినాము. ఇప్పుడు ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పిండు డిఎస్సిలో 25,000 పోస్టులు ఉన్నాయి, విద్యాశాఖ గణాంకాల ప్రకారంగా 25,000 పోస్టులు ఉంటే మీరు 5,000కే పరిమితం ఎందుకు చేస్తున్నారు, తక్షణమే 25,000 పోస్టులు వేయాలని అన్నాడు. కానీ ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందిగా రేవంత్ రెడ్డి, మీరు సీఎం అయినారుగా, మరి డిఎస్సి నువ్వే వేయొచ్చు కదా 25,000 పోస్టులు. ఇంకా చూసినట్లయితే ఇంకా 2 నెలలలో 4,000 మంది రిటైర్మెంట్ కాబోతున్నారు. ఆ 4,000 కూడా ఇందులో యాడ్ చేస్తే 26,000 27,000 అయితే. ఇంకా చూసినట్లయితే టెట్ మనం ఎప్పుడైనా సరే డిఎస్సి వేసే ముంగడ ఖచ్చితంగా టెట్ అనేది వేయాలి. టెట్ వేస్తే ఇంకా 2 లక్షల మందికి ఉపాధి కల్పన అనేది జరుగుతుంది. టెట్ వేయకుండా ఈ డిఎస్సి వేసిరు. ఎందుకు మీరు విద్యాశాఖ మంత్రి ఉంటే ఇలాంటి పరిస్థితులు జరగకుండానే కదా, మీకు ఎందుకు విద్యార్థుల మీద ఇలాంటి ఆలోచన లేదు? జియో 46 చూసినట్లయితే ఎంతోమంది 7 నెలల సంది రోడ్ల మీద తిరుగుతున్నారు. నీకు ఆ రోజు కూడా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విద్యార్థులు అందరూ వచ్చినాం, నేను కూడా వచ్చా, అన్న మా పరిస్థితి ఇట్లా ఉన్నది, ఈ జియో 46 వల్ల ఊర్లలో ఉన్న విలేజ్లలో ఎంతో ఇబ్బందికి గురవుతున్నాం, మాకు ఉద్యోగాలు అనేది రావడం లేదు. ఈ హైదరాబాద్లో ఎవరో ఆంధ్రోలు ఉద్యోగాలు కొట్టుకోబోతున్నారు, మనము తెలంగాణ తెచ్చుకుందే ఈ ఆంధ్రోలని తరిమి కొట్టాలన్న ఉద్దేశంతో కదా మళ్ళీ ఆంధ్రోలకి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఖచ్చితంగా జియోని 46ని రద్దు చేయాలంటే మీకు ఖచ్చితంగా మీ తోడుంటా, మీకు అండగా ఉంటా, మీకు న్యాయం చేస్తా అని అన్నావు. ఆ రోజు మనం చూసినట్లయితే భక్తి విక్రమార్క కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, ఈ జియో 46 ద్వారా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మోసపోతున్నారు. వీళ్ళ ఈ పాత నోటిఫికేషన్ ప్రకారంగా 2016లో 18లో ఎలా ఉందో అలానే ఇప్పుడు ఇవ్వాలి. కానీ ఈ జియో 46ని కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదు, దీన్ని రద్దు చేయాలన్నారు కదా. ఇప్పుడు ఈరోజు మీరు ప్రభుత్వానికి వచ్చారు, ఎందుకు దీని గురించి ఆలోచన చేస్తలేరు? ఈ విద్యార్థుల పక్షాన మీరు ఆలోచించకపోతే, మీరు ఈ విద్యాశాఖ మంత్రిని కనుక తక్షణమే కేటాయించకపోతే విద్యార్థుల సమస్యలను ఇలానే మీరు చూస్తూ ఇలానే నిర్వీర్యంగా ఉంటే ఖచ్చితంగా ఏబీపీ ఆధ్వర్యంలో ఇన్నేళ్ళుగా ఎన్నో రోజుల సంది విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షంగా ఎన్నో ధర్నాలు రాస్తారోకలు చేసినాం. ఇప్పుడు కూడా ఈ న్యాయం కనుక చేయకపోతే ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది, దీన్ని ఉధృతం చేస్తామని కూడా ఆ రోజు ఎట్లయితే కేసీఆర్ని గద్దె ఎక్కించినామో, కేసీఆర్ పాలన సరిగా లేదని ఎలా అయితే గద్దె దించినామో అదేవిధంగా నిన్ను కూడా ఇప్పుడు ఎక్కించినాం, చేయకపోతే నిన్ను కూడా దించుతామని కూడా తెలియజేస్తున్నాం. కొంతమంది అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి సీఎం అవ్వడానికి ఇందిరమ్మ అక్కడ సోనియా గాంధీ అది ఇచ్చింది, ఆ విధంగా కాదు. కాంగ్రెస్ అసలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రతి క్షణంలో ప్రతి అడుగున నిరుద్యోగులు అయితే ఉన్నారు. అలాంటి నిరుద్యోగులను ఈరోజు నువ్వు పట్టించుకోకపోవడం, వారి ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని నువ్వు పెంచకపోవడం, మళ్ళీ వాటిపైన జియో నెంబర్ 46ను రుద్దడం, ఇలానే ఇప్పటికి కూడా జరుగుతాయని. మీ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకి ఒక ఆశ ఏంటంటే మాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని చాలామంది గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం రాత్రి పగలనుకుంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యూనివర్సిటీలో మగ్గిపోతున్న జీవితాలు చాలా ఉన్నాయి. అలాంటి జీవితాల్లో వెలుగు వస్తాయని నీకు అధికారం ఇచ్చాం. నీకు అధికారం ఇచ్చినాక కూడా మీరు అలానే ఉంటా ఉన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాల తిరిగానే మీరే ఉంటా ఉన్నారు. మీరు మార్చుకోవాలని ఇక్కడ నిరుద్యోగుల పక్షాన ఏబీవీ పక్షాన వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాకేష్.